మనం కొబ్బరికాయ కొట్టాకండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ అంతా తీసేయాలి. ఇది కొబ్బరి నూనెకండి. కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో దానికి. మనం కొబ్బరి నూనె ఇలా తయారు చేసుకోవడానికండి ఇలా ముక్కలన్నీ కట్ చేసేసి మనము మిక్సీ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ఒక్కసారి వాటర్ నిండుగా పోసుకొని మంచిగా పోసుకోవాలండి. ఒక బాటిల్ వరకు వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత వడకట్టి మనం బాటిల్లో వాటర్ పోసేసేయాలి. మనం ఈ కొబ్బరి పాలన్నీ పోసేయాలి. పోసేసి ఆ తర్వాత దాన్ని మనం ఉల్టా బోర్లించాలి. నైట్ అంతా ఉల్టా బోర్లిస్తే మనకు కిందికి అన్ని పాలు వచ్చేస్తే పైనన్ని వాటర్ ఉంటుందండి. ఆ తర్వాత పైనన్ని పాలు ఉంటే కిందికన్నీ వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్ అంతా తీసేసి మనం ఏం చేయాలంటే ఆ మిగిలిన పాలు ఏవైతే ఉంటాయో ఆ పాలను మనము కడాయిలో పోసి వేడి చేస్తే మనకు కొబ్బరి నూనె తయారవుతుందండి. చాలా ఈజీ అండి కొబ్బరి నూనె తయారు చేసుకోవడము. ఈ వీడియో ఎప్పటిలో అనుకుంటున్నాండి నేను తీయాలని. ఇన్ని రోజులకు అయింది నాకు ఈ వీడియో. చూపిస్తానండి స్టెప్ బై స్టెప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్ మై ఛానల్ అండి. మీరందరూ ఒక మంచి లైక్ ఇస్తేనే కదండి నేను ఇంకా ఎన్నో నాకు తెలిసిన రెసిపీస్ అన్ని నేను చేయగలుగుతాను. ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్ మై ఛానల్. ఆల్ యూట్యూబ్ వ్యూవర్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్ మై ఛానల్ అండి. కొబ్బరి అండి ఇదంతా ఉడకపాటు అంతా తీసి ముక్కలు కట్ చేసుకొని మనం పెద్ద మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పెద్దది గడవలేదు అందుకని వేసి మిక్సీ పట్టుకొని తగిన వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా మిక్సీ పట్టి ఆ తర్వాత మెత్తగా మిక్సీ పట్టి ఆ తర్వాత వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పెట్టాలండి. కొబ్బరి ఎప్పుడు వేయని తొందర ముందుగా వాటర్ పోయొద్దు. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని వాటర్ పోసుకోవాలండి. ఇలా ఫైన్గా కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ మిక్సీ కాదు. మనం జాలీలో పోసి వడబట్టుకోవడం అండి. ఇలా వడబట్టుకోవాలండి. మనం వడకట్టిన పిప్పిని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా మిల్క్ ఇలా పిప్పిలోంచి మిల్క్ అంతా తీయాలండి. నేనైతే ఇక్కడ వాటర్ తక్కువ పోసుకున్నానండి. మీకు వీలైతే కొద్దిగా ఎక్కువ పోసుకున్నా పర్లేదు. కాకపోతే ఒక్కటేసారి వచ్చిన పిప్పితో వచ్చిన పాలని యూజ్ చేయాలండి. ఇదంతా పిప్పి అండి. నేను ఈ బాటిల్లో పోసి పెడుతున్నానండి మిల్క్ మార్నింగ్ వరకు. చూడండి ఇలా బోర్లించారండి. ఇలా చూడండి వాటర్ అంతా కిందకి వచ్చినాయి, పాలని పైన ఉన్నాయి.